Hello all, welcome back to our channel of GTH updates. So if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And రిగార్డింగ్ ఫర్ 3-1 రిజల్ట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా, రిగార్డింగ్ అసలు రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేశాను నేను దాని గురించి. అండ్ మళ్ళీ చెప్తున్నాను. యాక్చువల్లీ ఎగ్జాక్ట్ డేట్ అనేది ఎవరికి తెలియదు, బట్ వీ కెన్ గివ్ ద క్లారిటీ. ఏంటంటే లైక్ బిఫోర్ కోవిడ్ ఇట్ విల్ అది రిజల్ట్స్ అనేది 45 days అయ్యేది. అండ్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత 30 days అనేది పడుతుంది. సో 30 daysలో రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తున్నారు వాళ్ళు, ఇంక్లూడింగ్ 3-1 3-2 రెగ్యులర్ సప్లిమెంటరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఒకేసారి రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అండ్ మీరు చూసుకున్నట్టయితే January 30కి ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. అండ్ January 30 అంటే లైక్ ఇంకా 1 month కూడా కాలేదు. అండ్ స్టిల్ సో చాలామంది రిజల్ట్స్ అనేది ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లైక్ బిఫోర్ 1 week నుంచి. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితిన్ 20 daysలో మీకు కరెక్షన్ చేసి ఈ రిజల్ట్స్ రిలీజ్ చేయడం అనేది కంప్లీట్ కాదు. బికాజ్ బోత్ సప్లిమెంటరీ అండ్ రెగ్యులర్ వాళ్ళు ఉంటారు కాబట్టి, సో రెగ్యులర్లో చాలా ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి, సో ఇది రిజల్ట్స్ ఎంత ఫాస్ట్గా రిలీజ్ చేయడం కాదు. బికాజ్ ఆఫ్ కొత్త JNTH వైస్ ఛాన్సలర్ గారు వారు కొత్త వైస్ ఛాన్సలర్ గారు రిజల్ట్స్ అనేది ఫాస్ట్గా డిక్లేర్ చేయాలని ఒక గోల్స్ అయితే పెట్టుకున్నారంట. సో అందుకే ఈ రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవుతున్నాయి. లైక్ యాక్చువల్గా చెప్పాలంటే March 1st week వరకు మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ కావాలి యాజ్ పర్ ద షెడ్యూల్. బికాస్ సో మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్, కరెక్షన్ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇట్ విల్ బి రిక్లైర్డ్ వెరీ సూన్. సో యాక్చువల్గా ఈ వీక్లో మేబీ ఒక 2 days ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ మండే, ట్యూస్డే అండ్ ఫ్రైడే. సో ఎందుకంటే సాటర్డే అనేది JNTH వాళ్ళు వర్కింగ్ హాలిడే అని పెట్టారు. సో మేబీ దేర్ ఇస్ అ ఛాన్స్ ఆ రోజు డిక్లేర్ చేస్తే చేయొచ్చు, చేయకుండా చేయొచ్చు. అండ్ పోయినసారి 2-1 రిజల్ట్స్ మాత్రం సాటర్డే రిలీజ్ అయినాయి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ సాటర్డే రిలీజ్ అవుతాయి. అండ్ వేరే యూనివర్సిటీ వాళ్ళ రిజల్ట్స్ ఏమి డిక్లేర్ కాకుంటే ఈ వీక్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ ఎల్స్ March 1st weekలో ఇట్ విల్ బీ గోయింగ్. సో అంతకుముందు వీడియోలో చూసుకుంటే నేను March 1st week అని చెప్పాను. సో అదే అయ్యేటట్టుంది. ద March 1st week మ్యాక్సిమం ద రిజల్ట్ విల్ బీ అవుట్ ఆఫ్ 3-1 3-2. ఎందుకంటే లైక్ బోత్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఉన్నాయి కాబట్టి, సో కొంచెం టైం పడుతుంది దీనికోసం రిజల్ట్ డిక్లేర్ చేయడానికి. సో అందుకే మ్యాక్సిమం March 1st weekలో వస్తాయి. ఆర్ ఎల్స్ ఈ వీక్లో ఏదైనా ఛాన్స్ ఉంటే మేబీ ఇఫ్ దెర్ ఈజ్ అ ఛాన్స్ దే విల్ బీ డిక్లేరింగ్. బికాస్ మహాశివరాత్రి అండ్ MLC గ్రాడ్యుయేట్ ఎన్నికల్స్ ఉన్నాయి కాబట్టి, సో వాళ్ళు ఈ పనిలో ఉంటారు. సో అందుకే మ్యాక్సిమం నేను అనుకునేది ఏంటంటే March 1st week లోపు వస్తాయి అనుకుంటున్నాను రిజల్ట్స్ అనేది. సో దిస్ ఇస్ ద అప్డేట్ ఆఫ్ రిగార్డింగ్ రిజల్ట్స్. అండ్ 1-1 గురించి అడుగుతున్నారు కదా, 1-1 అండ్ 1-2 కరెక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఓన్లీ 1-1 అయితే కంప్లీట్ అయిపోయింది. 1-2 ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయంట. సో ఆ కరెక్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మీకు అప్డేట్ అనేది మళ్ళీ ఇస్తాను రిగార్డింగ్ ఫర్ దిస్. అండ్ మ్యాక్సిమం అది March 2nd or 3rd week లోపు రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఇవి వచ్చినాక 10 daysకి అయితే అవి వస్తాయి అనుకుంటున్నాను. 3-1 3-2 వచ్చినాక 1-1 1-2 ఒక 10 daysకి వస్తాయి. అండ్ 4-1 గురించి కూడా అడుగుతున్నారు. 4-1 కరెక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో డోంట్ వరీ అబౌట్ 4-1. అండ్ అవి ఇంకా టైం పడుతుంది. సో అండ్ డోంట్ వరీ అబౌట్ ద రిజల్ట్స్, అవి డిక్లేర్ అవుతాయి. మ్యాక్సిమం March 1st week లోపు వస్తాయి. అండ్ మేబీ చెప్పలేం, లైక్ మండే రేపు కూడా డిక్లేర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇఫ్ దెర్ ఈజ్ అ ఛాన్స్ ఆఫ్ డిక్లేరింగ్. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద JNTH. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.